ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యథావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరటనిచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. ఈ క్రమంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్టు. డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, కొంత ఊరట అభ్యర్థులకు ఇప్పటికే వాళ్ళంతా చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి. డివిజన్ బెంచ్ స్టే తోటి ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు సంబంధించి మూల్యాంకనంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు కొంతమంది అభ్యర్థులు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఏదైతే ఈ మళ్ళీ ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ వెంటనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్కి ఖచ్చితంగా అత్యంత అవసరంగా ఈ అప్పీల్ను విచారించాలని కూడా అభ్యర్థించింది. ఈ మెయిన్లో ఇప్పటికే మెయిన్ పరీక్షలో పాస్ అయిన వాళ్ళంతా వివిధ ఉద్యోగాలలో కొనసాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వాళ్ళపైన తీవ్రమైన ప్రభావం చూపుతుందని కూడా వాదనలు వినిపించింది. దాంతోపాటుగా మెయిన్ పరీక్ష నిర్వహణను ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో వాళ్ళు సవాలు చేయకపోయినప్పటికీ సింగిల్ బెంచ్ పరీక్షను రద్దు చేసిందని కూడా వాదనలు వినిపించింది. సింగిల్ బెంచ్ తీర్పు చట్ట విరుద్ధమే కాకుండా ఏకపక్షంగా పరీక్షను రద్దు చేశారని కూడా చాలా స్పష్టంగా ఏపీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదించడం జరిగింది. దాంతోపాటుగా మూల్యాంకనం 3 దశల్లో జరిగింది. కానీ సింగిల్ బెంచ్ మాత్రం 3 సార్లు మూల్యాంకనం జరిగినట్లుగా తప్పుగా అర్థం చేసుకుంది అని కూడా ధర్మాసనం ముందుకి న్యాయవాదులు తీసుకువచ్చారు. అయితే ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం దీనిపైన స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.